అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిన్న విశాఖపట్నం, విజయనగరం చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మరి కొత్త వలస గిరిజన యూనివర్సిటీ వెనక్కి తీసుకొస్తానన్న మాట ప్రకారంగా ఆయన ఇచ్చిన హామీలో భాగంగా ఇవాళ మళ్ళీ కొత్త వలస మళ్ళీ గిరిజన యూనివర్సిటీ వస్తుందని చెప్పడం జరిగింది. మరి అలాగే మన ఎస్కోట పర్యటనకు వచ్చినప్పుడు మన మేడం గారు లలిత్ కుమార్ గారు వాళ్ళ స్టేజ్ మీదే ఒక 3 హామీలు పెట్టారు. మరి 3 హామీల్లో కూడా మొట్టమొదటిగా ఈ హామీ అనేది గిరిజన యూనివర్సిటీ అనేది రావడం చాలా సంతోషమైన విషయం. అటు డిగ్రీ కాలేజ్ కానీ మన ఎస్కోట్ నియోజకవర్గాన్ని ఎస్కోట్లో వైజాగ్లో కలపడం గురించి కానీ, పతాంజలి ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఇవాళ మళ్ళీ మన గిరిజన యూనివర్సిటీ మన కొత్త వలసకు రావడం చాలా సంతోషమైన విషయం. దానికి కృషి చేసినటువంటి ఏదైతే మన అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉన్నారో మన లలిత్ కుమార్ వదిన గారు, అలాగే శ్రీ భరత్ బాబు గారు, అలాగే బాబు గారికి కానీ, అలాగే గిరిజన సంక్షేమ మినిస్టరు ఉమారాణి గారు కానీ, సంజయ్ రాణి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా మా కొత్త వలస మండలం తరపుని అభినందనలు మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ పూర్వం వైభవం కొత్త వలసకు వస్తుంది. ఇవాళ సుమారు ఒక 4-5 వేల మందికి ఉపాధి కలిగే అవకాశాన్ని మళ్ళీ ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వదిన గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.